పులివెందులలో తెల్లవారుజాము నుంచే హై టెన్షన్ నెలకొంది. పులివెందులలోని ఎంపీ అవినాష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇంటి ముందు బైఠాయించిన అవినాష్ రెడ్డి నిరసన తెలపడంతో పోలీసులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చెప్పండి చంద్రమోహన్. ఇలా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక, ఈ రెండు ఎన్నికలు ఈ రోజు కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందులో హైటెన్షన్ నెలకొంది. ప్రధానంగా అవినాష్ రెడ్డిని ఎంపీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అవినాష్ రెడ్డి చుట్టూ పోలీసులు చేరడంతో అక్కడ పెద్ద గందరగోళం నెలకొంది. ప్రధానంగా అవినాష్ రెడ్డిని పోలీసులు కొద్దిసేపు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ అలాగే పోలీసులు అందరూ కూడా ఆయన అరెస్ట్ చేసి బలవంతంగా ఇంటి నుంచి తీసుకుని కడపకు తీసుకెళ్లిపోయారు. కడపలో ఒక పోలీస్ స్టేషన్ లో ఆయన ఉంచినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీంతో పాటు కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఈ పులివెందుల మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా పాల్గొనడానికి వచ్చే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులందరినీ కూడా ఈ ప్రాంతం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పోలీసులంతా కూడా భారీగా మోహరించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పోలింగ్ ను నిర్వహించాలా, పోలింగ్ సక్రమంగా సజావుగా నిర్వహించాలని పోలీసులు చూస్తున్నారు. అయితే ఏదో ఒక సందర్భంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలుగా వీరందరినీ అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చూస్తున్నా కూడా ఇది ఏకపక్షంగా జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ పరిధిలో 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామ పంచాయతీల పరిధిలో కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి కానీ ఆ తర్వాత మిగతా వాళ్ళని కానీ పూర్తిగా అరెస్ట్ చేయడంతో ఇక్కడ వైసీపీ నేతలు వచ్చే పరిస్థితి లేదు. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా ఎవరు కూడా పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళకూడదు అని చెప్పేసి వారికి పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. జిల్లాలోని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలందరూ కూడా పులివెందులలో మోహరించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జమ్మలమూడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కూడా పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. దీంతో ఆయనకు పోలీసులకు మధ్య కొంత వాగ్వివాదం నడిచింది. అయితే చివరకు వారిని కూడా బయటికి పంపిస్తున్నట్లు డిఐజీ కోయ ప్రవీణ్ చెబుతున్నారు. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని కూడా మొదట పులివెందులను వదిలిపెట్టి పొమ్మని చెప్పినా కూడా వారు అక్కడే ఉండడంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఈ 6 గ్రామాలు మిగతా 4 ఆమ్లెట్ విలేజెస్ లో పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం నల్లపరెడ్డిపల్లె పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఇక్కడ భారీగా ఇరు వర్గాలు మోహరించి ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచే కూడా 1 సైడ్ ఓటింగ్ జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో పాటు 9 గంటల లోపలనే పోలింగ్ అంతా కూడా కంప్లీట్ చేయాలా అని చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీ నాయకుకి అటు పోలీసులు కలిసి ఇక్కడ అరాచకం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మరి? ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠభరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి రాకుండా చేశారు. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసుకునే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయంతో పోలీసులు ఉన్నారు. కాకపోతే ఇటు అన్ని బూతుల్లోనూ కూడా టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ రిగ్గింగ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. నిన్న సాయంకాలం నుంచి జరుగుతున్న హైడ్రామాలో భాగంగా ఇక్కడ
ఆ, ఈ పోలింగ్ సంబంధించి స్లిప్పులు పంచిన ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో స్లిప్పులు పంచిన ఆ, వారి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్లిప్ తీసుకుని ఆ, వారికి కొంత డబ్బులు ఇచ్చి స్లిప్పులు తీసుకున్నట్టు వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం లేదని, దౌర్జన్యంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు అలాగే స్థానికంగా ఉంటున్న నాయకులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేసినా కూడా ఈ దశలో మేము ఏమీ చేయలేము, ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేము చివరి దశలో అని చెప్పేసి హైకోర్టు తీర్పునివ్వడంతో ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అయితే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది ప్రధానంగా ఈ నల్లగొండవారిపల్లెకి సంబంధించిన దాదాపుగా 640 ఓట్లు ఇటు నల్లపరెడ్డిపల్లికి మార్చడంతో అక్కడి ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే వారినందరినీ కూడా బస్సుల ద్వారా ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ఎక్కడ గొడవలు జరగకుండా ఇప్పటికే దాదాపు 200 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. దాదాపుగా 60 మందికి పైన అరెస్టులు చేశారు. ఇప్పటికే ఈ సంఘటనలకు సంబంధించిన పూర్తి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న రాత్రి నుంచి కూడా ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఎలాంటి సంఘటన జరగకుండా మధ్యాహ్నం 11 గంటల లోపల పోలింగ్ లో ప్రజలు పాల్గొని ఓటేసుకోవాలే పరిస్థితి కల్పిస్తామని కూడా కోయ ప్రవీణ్ చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు ఓటర్లు చాలా మంది, వారికి తనిఖీ చేస్తున్నారు. అవి తనిఖీ చేస్తున్న సందర్భంగా ఎలాంటి వస్తువులు కూడా లేకుండా వారి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్తున్న పరిస్థితి. నల్లపరెడ్డి వారి పల్లెకి సంబంధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కు అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. కాకపోతే మొదటి నుంచి కూడా నిన్న రాత్రి నుంచే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఇక్కడ అందరూ ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఇక్కడికి రాలేని పరిస్థితి నెలకొంది. దాదాపుగా ఏజెంట్లకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ల ఫారాలని కూడా తెలుగుదేశం వారు తీసుకున్నారనే ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకపోతే ఇక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది అనే ప్రశ్న కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న ఈ ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి అధికారులు అన్ని చేసినా కూడా ఇక్కడ సైక్లింగ్ జరుగుతుంది అనే ప్రచారం కూడా జోరుగా ఉంది. చంద్రమోహన్, ప్రజలేం చెప్తున్నారు? ప్రధానంగా 3 గ్రామాలు నల్లపరెడ్డిపల్లి, నల్లగొండవారిపల్లి, మరో గ్రామంలో కూడా ఇక్కడ దాదాపుగా 6,000 ఓట్లున్నాయి. ఈ 6,000 ఓట్లు మాత్రమే ప్రభావితం చేస్తాయి గెలుపోవటంలో. ఈ ప్రాంతంలో జరిగే పోలింగ్ ప్రక్రియను కొంత నిరోధించుకోగలిగితే కొంత వైసీపీకి నష్టము, టీడీపీకి లాభం జరుగుతుంది, వైసీపీకి నష్టం జరుగుతుంది. వైసీపీకి పట్టున్న ఈ 3 గ్రామాల్లోనే ప్రధానమైన ఈ వైసీపీకి అనుకూలమైన వర్గాలు ఉన్నాయి. యాదవ సామాజిక వర్గం అలాగే ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఈ గ్రామాల్లో ఎక్కువ ఉన్నారు, రెడ్లు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గాలు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నాయి. వారందరూ కూడా తమను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయండి, తమను ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయండి అని చెప్తున్నా కూడా ఈ గ్రామాలకు సంబంధించి దాదాపుగా 1,100 ఓటర్లకు సంబంధించిన స్లిప్పులు తెలుగుదేశం పార్టీ వారు కొనుగోలు చేశారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్నారు. ప్రజలంతా కూడా తాము వేరే ఆల్టర్నేటివ్ స్లిప్పులు తీసుకుని అయినా సరే మేము ఓట్లు వేస్తామని చెప్తున్నారు. శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్.